ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల పెన్షన్లు కట్ చేయబోతోంది. అంటే 2 లక్షల మందిని పెన్షనర్ల లిస్టులో నుంచి తీసేయబోతోంది. ఇది 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ద్వారా 26 కేటగిరీల్లో 63 లక్షల మందికి నెల నెల పెన్షన్లు ఇస్తోంది. ముసలివాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు ఇలా రకరకాల కేటగిరీలో అర్హులని గుర్తించి వాళ్ళకి పెన్షన్లు ఇస్తోంది. కళాకారులకు నెలకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ, తలసీమియా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వాళ్ళకి నెలకు 15,000 ఇలా అందరికీ పెన్షన్ ఇస్తోంది. ప్రస్తుతం దీనికోసం 2,700 కోట్లను ఖర్చు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే 2024 డిసెంబర్లో ఈ పెన్షనర్ల డేటాలో అనర్హులు కూడా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం ఫిల్టరేషన్ పని స్టార్ట్ చేసింది. జిల్లా కలెక్టర్లు ప్రతి పెన్షన్ని చెక్ చేసి అర్హులు అయితేనే పెన్షన్ ఇవ్వాలని ఆర్డర్స్ కూడా ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయిన ఈ పెన్షన్ తనిఖీ కోసం చాలామంది అధికారులు ఇప్పటికే గ్రామాల్లో, వార్డులో తిరుగుతూ పెన్షనర్ల డేటాని రిజిస్టర్ చేస్తున్నారు. ఈ చెకింగ్ మొత్తం మార్చి ఎండింగ్కి క్లియర్ అవుతుందని గవర్నమెంట్ చెబుతోంది. అయితే ఈ ఫిల్టరేషన్ తర్వాత దాదాపు 2 లక్షల మందికి పెన్షన్ ఆగిపోయే ఛాన్స్ ఉందని చాలా మీడియా వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై గవర్నమెంట్ ఈరోజు ఒక ప్రకటన జారీ చేసి అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. 2 లక్షలకు పైగా పెన్షన్లు ఆగిపోతాయని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఇదంతా కావాలని పుట్టిస్తున్న పుకార్లేనని కొట్టిపారేస్తుంది. అర్హులైన అందరికీ పెన్షన్లు అందుతాయని, అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఫిల్టరేషన్ కూడా కేవలం అనర్హులను గుర్తించడానికే కానీ అర్హులని లిస్ట్ నుంచి తీసే ఛాన్సే లేదని భరోసా ఇచ్చింది. అయితే ఇక్కడ అనర్హులంటే ఎవరో కూడా క్లియర్గా చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉండి పెన్షన్ పొందుతున్న వాళ్ళు అనర్హులు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా అనర్హులే. వీళ్ళ ఆధార్, పాన్ లింక్ చేసి వెంటనే పెన్షనర్ల లిస్ట్ నుంచి వీళ్ళని తీసేస్తారు. అంతేకాకుండా దివ్యాంగుల పెన్షన్లను కూడా చెక్ చేస్తుంది గవర్నమెంట్. కేవలం డాక్టర్ల ద్వారా దివ్యాంగులు అని సర్టిఫై అయిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా కాకుండా ఇంకెవరైనా దివ్యాంగుల పెన్షన్ పొందుతుంటే వాళ్ళని వెంటనే లిస్ట్ నుంచి తీసేయడమే కాకుండా వాళ్ళపై సీరియస్ యాక్షన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుందట. ఇదే కాకుండా ఎవరైనా వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళని పెన్షన్ లిస్ట్ నుంచి తీసేస్తామని ఇంతకు ముందే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ లెక్కన ఇప్పటి వరకు పెన్షన్ తీసుకుంటున్న మొత్తం 63 లక్షల మందిలో ఓ 2 లక్షల మంది వరకు అనర్హులు నిజంగానే ఇక మీదట పెన్షన్ తీసుకోలేకపోవచ్చు. ఇది ఖచ్చితంగా మంచి పని. ఎందుకంటే అనర్హులని తీసేస్తే ప్రతి నెల 100 కోట్ల ఆదా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అర్హుల కోసం ప్రభుత్వం ఇంకా గొప్పగా పనిచేయగలుగుతుంది. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ పథకాలనేవి బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం ఇచ్చేవి. అంతేకాని అన్నీ జరుగుతున్నా తేరక అనుభవించడానికి కాదు. ఏమంటారు? ఏపీ గవర్నమెంట్ చేస్తుంది కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.